Hi everyone, welcome back to intentowl. ఈ రోజు మనం అప్లికేషన్ డాష్బోర్డ్. సో మన నెట్వర్క్ లో మెయిన్ గా హోమ్ ల్యాబ్ లో మల్టిపుల్ సర్వీసెస్ మనం రన్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పైహోల్ లేకపోతే పోర్టైనర్, అంటే మీరు డాకర్ యూస్ చేసే వాళ్ళైతే పోర్టైనర్, అలాగే టోరెంట్ సర్వర్. ప్రీవియస్ గా వీడియోస్ లో కూడా డిస్కస్ చేసాం ఎలా ట్రాన్స్మిషన్ సర్వర్ ని సెటప్ చేయాలో. అలాగే మల్టిపుల్ సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెక్స్, వీటినన్నిటిని మనం ఏంటంటే త్రూ బ్రౌజర్ మేనేజ్ చేస్తాం. సో ఇలా మల్టిపుల్ సర్వీసెస్ రన్ చేస్తున్నప్పుడు ఒక హోమ్ ల్యాబ్ లో తక్కువగా ఒక 5 to 10 సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. సో వీటినన్నిటిని ఏంటంటే మనం ఇండివిజువల్గా ప్రతిసారి మనం ఒక కొత్త ట్యాబ్ యూస్ చేసుకొని ఓకే అలాగే ట్రాన్స్మిషన్ కంట్రోల్ అయితే దాన్ని ప్రతిసారి ఏంటంటే మనం ఏంటంటే ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే బ్రౌజర్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ లింక్ని మనం ఏంటంటే టైప్ చేసి యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ చూడండి నేను పోర్టైనర్ డాకర్ కోసం పోర్టైనర్ని యూస్ చేస్తున్నాను. సో ఇలా ప్రతిసారి మనం లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా కొంచెం కష్టంగా ఉంటుంది. సో వీటినన్నిటిని ఏంటంటే మనం ఒక డాష్ బోర్డ్లో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికి మనం యూస్ చేసేది ఏంటంటే హైమ్డల్. ఈ హైమ్డల్ డాష్ బోర్డ్ని యూస్ చేసుకుని మనం ఏంటంటే కావాల్సిన అన్నిటిని మనం ఇక్కడ బుక్ మార్క్లా చేసి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడాసిటీ సాఫ్ట్వేర్ని యూస్ చేయాలనుకుంటే జస్ట్ ఇది నేను డాకర్ ద్వారా రన్ చేస్తున్నది, డైరెక్ట్గా అది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది అనమాట. చూస్తారా, ఇలా ఆడాసిటీ ఓపెన్ అయింది. మీరు ఏమైనా ఆడియోని ఎడిట్ చేయాలనుకున్నా రికార్డ్ చేయాలన్నా దీని ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైల్ బ్రౌజర్ ఏదైనా స్పెసిఫిక్ సర్వర్ యొక్క ఫైల్ బ్రౌజర్ని యూస్ చేయాలనుకుంటే ఇలా డైరెక్ట్గా ఏంటంటే మనం బుక్ మార్క్లా చేసి పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే యాక్సెసింగ్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఈరోజు మనం ఏంటంటే హైమ్డల్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. సో హైమ్డల్ని మల్టిపుల్ వేస్లో సెటప్ చేసుకోవచ్చు. మనం మెయిన్గా చేయబోయేది వచ్చేసి త్రూ డాకర్ చేస్తున్నాం, ఎందుకంటే అది ఈజీ. ఓకే, ఈ కనిపిస్తున్న ఈ లింక్లోని డాకర్ ఇమేజ్ ద్వారా మనం ఏంటంటే హైమ్డల్ని సెటప్ చేసి ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఈరోజు. ఈ హైమ్డల్ని ఇన్స్టాల్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాళ్ళ సోర్స్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మనం కంపైల్ చేసుకోవడం. సో ఇది అందరికీ కంఫర్టబుల్గా ఉండదు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డాకర్. సో ఈ linuxserver.io అనేవాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఈజీ థింగ్, మీరు జస్ట్ ఏంటంటే దీన్ని కాపీ చేసి రన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి డాకర్ CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు వాడేది ఎక్సెల్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది పేస్ట్ ఇంటూ టెర్మినల్, అంటే డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా పేస్ట్ టు కంపోజ్ పెయిన్ అంటే ఈ కమాండ్ని ఎడిట్ చేసుకునే వీలుగా ఈ కంపోజ్ ప్యాన్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్గా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది PUID GUID. ఇది వచ్చేసి బై డిఫాల్ట్గా 1000 కాదు, మన సిస్టమ్కి లేకపోతే మన యూజర్కి డిఫరెంట్గా ఉండొచ్చు. అది చెక్ చేసి అవి చేంజెస్ చేయాలన్నమాట. అది ఎలాగో చూద్దాం. చూడండి ఐడి అనే కమాండ్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా మన యూజర్ ఐడి గ్రూప్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 1000 కాబట్టి ప్రాబ్లం లేదు. కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ ఉంటే ఈ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే చూడండి ఇక్కడ టైమ్ జోన్ అని ఉంది, ఇక్కడ యూరోప్ లండన్ ఉంది, కానీ మనది అలా కాదు, మనది ఏషియా కోల్కతా. ఏషియా ఇక్కడ చూడండి పాత్ యాప్ డేటా. సో ఇక్కడ అడుగుతున్న పాత్ ఏంటంటే ఈ హైమ్డల్ అనే కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎక్కడ సేవ్ అవ్వాలి. సో మనం ఏంటంటే బై డిఫాల్ట్ హోమ్ ఫోల్డర్లోనే సేవ్ చేద్దాం. ప్రజెంట్ హోమ్ ఫోల్డర్లోనే ఉన్నాము. mkdir HEIMDALL హైమ్డల్. ఈ ఫోల్డర్లో కాన్ఫిగ్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. mkdir కాన్ఫిగ్. ఓకే, ఇది దాని యొక్క పాత్. సో ఈ పాత్ని ఇక్కడ మెన్షన్ చేసి ఎంటర్ని ప్రెస్ చేస్తాం. సో ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ స్క్రిప్ట్ ఇక్కడ రన్ అవుతుంది, చూసారా. సో దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే డోకర్ హబ్ నుంచి ఏంటంటే ఆ పర్టికులర్ హైమ్డల్ కోసం కావాల్సిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఒకసారి చెక్ చేద్దాం. డోకర్ PS హైమ్డల్ రన్ అవుతుంది అనమాట. చూసారు ఇక్కడ 4 seconds అప్ అయ్యి దాని స్టేటస్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసాం హైమ్డల్ది. నెక్స్ట్ మనం ఏంటంటే హైమ్డల్ని త్రూ వెబ్ బ్రౌజర్ యాక్సెస్ చేయాలి. దానికి పోర్ట్ నెంబర్ మనం ఇక్కడ చూస్తారా, బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. నార్మల్ HTTP అయితే, అదే మీరు SSLని ఏమైనా యూస్ చేస్తే 443ని యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ టెస్ట్ చేద్దాం. మన సర్వర్ IP వచ్చేసి 111 HTTP 192.168.111. సో మనం ఇక్కడ SSL ఏం యూస్ చేయట్లేదు కాబట్టి పోర్ట్ నెంబర్ 80ని యూస్ చేద్దాం. చూసారా, హైమ్డల్ ఎనేబుల్ అయింది. సో ఇంకా నుంచి మనం ఏంటంటే మన నెట్వర్క్లో ఉన్న అన్ని సర్వీసెస్ని ఇక్కడ ఏంటంటే మనం లింక్ చేద్దాం.
ఫస్ట్ సర్వీస్ నేను ఇక్కడ యాడ్ చేయబోయేది ఏంటంటే నా ట్రాన్స్మిషన్ సర్వర్ని. సో చూడండి, యాడ్ అప్లికేషన్, టైటిల్, ట్రాన్స్మిషన్. సో మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ దీంట్లో ఆల్రెడీ మెన్షన్ అయ్యే ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే దాని లోగో అవన్నీ ఏంటంటే ఇక్కడ పాపులేట్ అవుతాయి. అలాగే యూఆర్ఎల్, మన సర్వర్కి యూఆర్ఎల్. అలాగే ఏంటంటే ఈ ఆప్షనల్ కాన్ఫిగరేషన్ ఏంటంటే మీరు ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి ఇన్ కేస్ మీకు ఏమైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది లాగిన్ అయిపోతుంది. సో ప్రజెంట్ నా సర్వర్కి నా నెట్వర్క్లో అయితే లేదు, చాలామందికి ఉంటుందన్నమాట. సో సేవ్. సో చూసారు, ఇక్కడ ఒక బుక్ మార్క్లో క్రియేట్ అయింది. ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఏంటంటే నా ట్రాన్స్మిషన్ సర్వర్లో కదా ఎంటర్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కాపీ లింక్ అడ్రస్, అప్లోడ్. సో చూసారా, ఉబుంటు 20.04 LTS సర్వర్ ISO నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే ఇంకో సర్వీస్ని యాడ్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ లిస్ట్లోకి వెళ్ళి యాడ్ అని కొడితే ఆటోమేటిక్గా ఏంటంటే కొత్త అప్లికేషన్ యొక్క ఫామ్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ జస్ట్ దాని టైటిల్ని మెన్షన్ చేయండి. కాక్పిట్. కాక్పిట్ ఏంటంటే మీకు ఆల్రెడీ మనం వీడియో చేసే ఉన్నాము. మన మినిమల్ సర్వర్ని మనం ఏంటంటే ఇక్కడ త్రూ బ్రౌజర్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ URL యాడ్ చేస్తున్నాను. https://192.168.0.106:9090 దాని యొక్క పోర్ట్ నెంబర్. ఓకే, దీనికి ఇక్కడ ఆప్షన్స్ ఏం చూపించడం లేదు, దాన్ని సేవ్ చేస్తున్నాను. సో చూసారా, కాక్పిట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా. సో నేను ఏంటంటే ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి నేను త్రూ కాక్పిట్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ని యాడ్ చేస్తాను. నేను కొన్ని అప్లికేషన్స్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ నేను కొన్ని అప్లికేషన్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన విధంగా ఎన్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను డాకర్ని త్రూ పోర్టైనర్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా పోర్టైనర్లోకి లాగిన్ అయిపోతుంది. అలాగే మీకు కావాలనుకుంటే ట్రాన్స్మిషన్. సో ఏదైనా సరే ఫ్రమ్ హైమ్డల్ మనం ఏంటంటే డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, పోర్టైనర్. సో దీంట్లో నా డాకర్ కంటైనర్స్ అన్నిటిని నేను మెయింటైన్ చేస్తాను. ఓకే, చూసారా, టోటల్ నా డాకర్ కంటైనర్స్ అన్నిటిని నేను ఇక్కడి నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈవెన్ స్టార్ట్ ఏదైనా సరే నేను ఇక్కడి నుంచి చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం కావాల్సిన సర్వీస్ని మనం హైమ్డల్ యాడ్ చేసుకొని ఈ డాష్ బోర్డ్ ద్వారా అన్నిటినీ మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు పబ్లిక్ ఐపీ ఉంటే సో జస్ట్ ఏంటంటే ఈ హైమ్డల్ని పబ్లిక్ ఐపీకి ఎక్స్పోజ్ చేస్తే అక్రాస్ ద వరల్డ్ నుంచి టోటల్ హోమ్ ల్యాబ్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎనీ క్లటర్. సో ఇక్కడ చూడండి, నేను అడాసిటీని అయితే యాడ్ చేశాను, కాకపోతే ఏంటంటే దాని లోగో పాపులేట్ అవ్వలేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన హైమ్డల్ డేటాబేస్లో దీనికి సంబంధించిన లోగో కానీ డేటా కానీ లేదు, కాబట్టి ఏంటంటే ఇక్కడ అది పాపులేట్ అవ్వట్లేదు. అలాగే చూడండి, ఇక్కడ కొంచెం నేను ఇక్కడ పోర్ట్ నెంబర్ తప్పించాను. సో ఇదేంటంటే ఓపెన్ అవ్వలేదు. సో దాన్ని ఎడిట్ చేద్దాం మనం. సో ఏదైనా సర్వీస్ని ఎడిట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ చూడండి లిస్ట్ ఉంటుంది. లిస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఏమేమైతే యాడ్ చేస్తామో అవన్నీ డిస్ప్లే అవుతాయి. దాంట్లో ఎడిట్. ఓకే, ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి అప్లోడ్ ఫైల్ అని ఉంది. మన దగ్గర కానీ దాని యొక్క లోగో ఉంటే అడాసిటీ లోగో ఆటోమేటిక్గా మనం దాన్ని ఇక్కడ అసైన్ చేయొచ్చు అనమాట. సేవ్. ఇప్పుడు చెక్ చేద్దాం. చూస్తారా, అడాసిటీ ఓపెన్ అయింది. నెక్స్ట్ అలాగే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఈవెన్ మీ వాల్ పేపర్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది. మీరు మీ సిస్టంలో నుంచి చూస్ ఫైల్, ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్. మనకి నచ్చిన విధంగా మనం వాల్పేపర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ టోటల్ హైమ్డల్ అనేది ఈవెన్ మనం మొబైల్లో కూడా స్కేలబుల్. సో ఇది మీరు మొబైల్లో ఓపెన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా స్కేల్ అయ్యి పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మీ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనం కావాలనుకుంటే సెర్చ్ ఇంజిన్ కూడా ఇక్కడే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్. అలాగే బై డిఫాల్ట్ ఏ సెర్చ్ ఇంజిన్ కావాలన్నా ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. మీకు గూగుల్ కావాలనుకుంటే గూగుల్, లేకపోతే బింగ్, లేకపోతే డక్ ఏది కావాలన్నా మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. యాప్స్ చూసారా, డైరెక్ట్గా ఇక్కడి నుంచే మనం కావాలనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం హైమ్డల్ డాష్బోర్డ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట.
సో మీకు ఈ హైమ్డల్ డాష్ బోర్డ్ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ చేయడం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.